వచ్చినా కదా అంటుండు. ప్రతి దాంట్లో దబాయిస్తా అంటే కాదు కదా. ఎంత సపోర్ట్ చేస్తారు. నాకు వేరే టెన్షన్ లేవా, నాకు వేరే పనులు లేవా, నాకున్న పర్సనల్ టెన్షన్లే చాలా ఉన్నాయి. అటు వాళ్ళతో వాడాలి, ఇటు ఈడ వాడాలి, ఇటు నాది చూసుకోవాలి, నా లైఫ్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా నేను. మొత్తం ఒక్క సెకండ్ బీపీ అంతా అడ్జస్ట్ చేసిండు. ఆల్రెడీ లోపలికైనా మొత్తుకుంటుండు. నేను అన్న ఆగు రమేష్ ఆగు, ఫస్ట్ లోపల అయిపోయి అని చెప్పేసి ఫైన్ కట్టుకున్నాం. బయటికి వచ్చిన తర్వాత ఇట్లా చేసి ఏంది అంత కరెక్ట్ అయింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. పిచ్చి పిచ్చి కూడా కాదు, వాళ్ళు కలిసిపోయారు. మీరు అంత ఒకటే, నేనే పిచ్చోని అది అంటే నేను అడ్జస్ట్ నేను కలిసిపోయినా. నువ్వు చూడలే అలా తీసుకొచ్చింది ఎవరు? నేను పోయినా ఫోన్ చేసి నాకు కూడా ఉంది మరి బాధ. నేను 10-12 నెలల వరకు నేను దూరం ఉన్నా నా గేమ్ కి. నా పిచ్చోన్ లా నేను పెట్టినా కదా వీడియోలో, చూడలే క్లిప్ దూరం. నేను ఖుషితో మాట్లాడినా, దివ్యతో మాట్లాడినా. ఖుషితో ఏమని చెప్పి లేదు, అవసరం కూడా లేదు. ఇదంతా తిరుగుడు. నువ్వు ఎందుకు వేస్తున్నావు? చిన్న పోరోనా అనుకుంటున్నావు నన్ను. నా దగ్గర మాట్లాడకు నువ్వు ఇష్టం వచ్చినట్టు. ఒకటి అయితే వీడియోలో నేను వచ్చి మాట్లాడమన్నా. పవన్ అని మనోనికి ఎట్లా తెలుస్తుంది అడుగుతాను. రమేష్ మీద నమోదైన కేసులో అతనికి కోర్టు నుండి క్లీన్ చిట్ దొరికి బయటకు వచ్చినప్పటికీ ఆ సందర్భంలో హర్ష చాలా అసహనానికి లోనయ్యాడు. రమేష్ ను ఆ కేసు నుండి కాపాడటానికి హర్ష పడ్డ కష్టం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, షూరిటీ ఇవ్వడం వంటివి ఎవ్వరికీ తెలియడం లేదని అతను బాధపడ్డాడు. ఇంతలా సపోర్ట్ చేసిన రమేష్ కనీసం మాట వినకుండా ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్లిపోవడం హర్షకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ముఖ్యంగా రమేష్ తనని కాకుండా వేరే వాళ్ల మాటలు విని తనకు వ్యతిరేకంగా ప్రవర్తించడం హర్షకు అస్సలు నచ్చలేదు. ఈ గొడవల వల్ల హర్ష మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయానని, తన కష్టాన్ని తక్కువ అంచనా వేయవద్దని గట్టిగా చెప్పాడు. తన స్నేహం కోసం ఇన్ని త్యాగాలు చేసినా రమేష్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం పట్ల హర్ష తన ఆవేదనను వ్యక్తం చేశాడు. కోర్టు కేసు అయిపోవడంతో ఇకపై ఎవ్వరికీ మినహాయింపు ఉండదని, తనని ఇబ్బంది పెట్టిన వారికి తగిన సమాధానం చెబుతానని హెచ్చరించాడు. ఏ విషయంలోనూ తను మౌనంగా ఉండబూనని, ఎదురుదాడికి సిద్ధమేనని స్పష్టం చేశాడు. మొత్తానికి ఈ వీడియోలో స్నేహితుడి పట్ల తనకున్న ప్రేమను, తనని ఇబ్బంది పెట్టిన వారిపై ఉన్న కోపాన్ని హర్ష చాలా సూటిగా బయటపెట్టాడు. రమేష్తో ఉన్న విభేదాలను, భవిష్యత్తులో తను ఎలా ఉండబోతున్నాడో హర్ష ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేశాడు.